హాయ్. ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచారండి. అది 9 పరుగుల తేడాతోటి. ఆల్మోస్ట్ ఓడిపోయింది అనుకున్నారు, కానీ గెలిచింది. ఎందుకంటే లాస్ట్లో కొంచెం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అయితే కొంచెం తడబడింది అనుకోవచ్చు. తడబడి అయితే లాస్ట్లో అయితే ఓటమి పాలైతే అయింది. కానీ అందరి మనసును అయితే గెలుచుకున్నాడు అశుతోష్ శర్మ అయితే అసలుకి ఎక్సలెంట్ నాకు ఆడడం చూసాం. బ్రిలియంట్గా ఆడాడు. అసలుకి ఎంతలా ఆడాడంటే అసలుకి ఒకనొక టైంలో మ్యాచ్ ఈజీగా గెలుస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే 4 ఓవర్లకి కొట్టాల్సింది 28 పరుగులే. అంత ఈక్వల్ చేశాడు. 24 బాళ్ళలో 28 పరుగులే కావాలి. అశుతోష్ శర్మ అయితే అసలుకి ఎక్సలెంట్ నాకు ఆడడం చూసాం. అది 28 బాళ్ళలో 61 పరుగులు చేశాడు. 7 సిక్స్లు భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం. అలానే శశాంక్ సింగ్ కూడా ఇతను సహకారం అందించి 25 బాళ్ళలో 41 పరుగులతోటి మంచిగా ఆడడం చూసాం. 3 సిక్స్లు 2 4లతో అయితే ఆడడం చూసాం. ఏదైతే అశుతోష్ శర్మ ఉన్నాడో అతనైతే అసలుకి ఈ ఆడిన 4 మ్యాచ్లు ఈ ఇయర్ డెబ్యూ చేశాడు. 2024లో డెబ్యూ చేశాడు ఐపీఎల్లో. చేసిన